की जय। సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై. అయినా మనం గత వారం ఈ సాయి సన్నిధిలో బయ్యాజీ అప్పాజీ పాటల గురించి మాస్టర్ గారు మనకి తెలిపింది తెలుసుకున్నాం. ఎంత అద్భుతమైన సంస్కారము భక్తి అంటే అది కేవలం అతని సాధనతో కాకుండా సాయినాథుని సన్నిధిలో ఉండటం వల్లే వాళ్ళ హృదయాల్లో అలాంటి సంస్కారం ఏర్పడింది. అంటే మహాత్ముల సన్నిధిలో జీవిస్తే ఏమవుతుంది మనకంటే, మనకు కూడా వాళ్ళ సన్నిధి ప్రభావం చేత మనలో సాధన మనం ఏం చేయకపోయినా కానీ అలాంటి పరివర్తన కలుగుతుంది. అందరూ అలానే ఉన్నారా అంటే చెప్పలేం. కానీ బయ్యాజీ అప్పాజీ పాటిల్ మాత్రం నిజంగా బాబా ఎంత తన తండ్రిని ఆపదలో ఉన్నాడని బాబా దగ్గరికి వచ్చి ఊది అడిగి రక్షించమన్నా, బాబా నేను ఊది ఇవ్వనని గట్టిగా చెప్పినా కూడా ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయి, మరో రోజు తండ్రి చనిపోతే ఆ తర్వాత రోజు మరి యథావిధిగా బాబా దగ్గరికి వచ్చి ఒక్క మాట కూడా అడగకుండా నా తండ్రిని కాపాడలేదని కానీ, ఊది ఎందుకు ఇవ్వలేదని కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మళ్ళీ బాబా పాదసేవ చేసుకున్నాడంట. అదే మామూలు వాళ్ళకైతే ఏమనిపిస్తుంది అంటున్నారు మాస్టర్ గారు, ఇన్నాళ్ళు నేను చేసిన సేవ అంతా ఆయన నన్ను వాడుకున్నాడు. చూడండి గమ్మత్తు. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ మాట అంటే, పదే పదే మనకున్న అవకాశాల్లో మనం చేసే సేవలను కూడా మనం ఎంత సేవ చేసాం దానికి అని అంటాం. వాళ్ళు ఎవరిని అడిగారా మనల్ని? మనం ఇష్టంగా చేసాం సేవ. ఎందుకు చేసాం? ఆయన అనుగ్రహం పొందాలని చేసాం. కానీ వాళ్ళు మనం అనుకున్నది కాకపోతే అనవసరంగా చేసేవాళ్ళు, సమయం అంతా అక్కడే గడిపేసాం అనిపిస్తుంది. అది సామాన్యులకే అనిపిస్తుంది. మరి ప్రత్యక్షంగా బాబా దగ్గర ఉండి ఆయన తలుచుకుంటే చనిపోయిన వాడినైనా బ్రతికించగలడని తెలిసిన సమర్థత ఉందని తెలిసిన వాడు అయ్యుండి, మళ్ళీ ఆ సమయంలో బాబా ఊది ఇవ్వనని చెప్పిన తర్వాత కూడా ఒక్క ప్రశ్న కూడా వేయకుండా వెళ్ళిపోయి, మళ్ళీ తండ్రి చనిపోయిన తర్వాత అయినా వచ్చి అలా అడగకుండా బాబా దగ్గర ఎందుకు బాబా ఇలా చేయలేదు అంటే, అతని ఎంత సమాధాన పడి ఉండాలి. అతని భక్తి మిగిలిన వాటితో కాకుండా కేవలం ఆయన దగ్గరికి వచ్చి ఆయన సేవించడంలోనే ఉంది. అంటే అందుకని అతనికి ఎంతటి అదృష్టం, చిన్నప్పటి నుంచి బాబా అతనికి డబ్బులు ఇచ్చి దీన్ని తిని పాడు చేయకు అని చెప్పి మరీ ఆయన చేత 84 ఎకరాలు ఎన్నో ఎకరాలు కొనేట్టుగా చేశారట. అందుకని అంటే ఇట్లాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటే బాబా దగ్గర వీళ్ళు ఎంత అనుగ్రహాన్ని పొందారు, ఎలాంటి సంస్కారాలు కలిగి ఉన్నారు. నానాచంద్ర గారు లాంటి వాడేమో వచ్చి బాబా దగ్గర అడుగుతూ ఉన్నాడు. మరి విద్యావంతుడు, మరి అది బాబా దగ్గరికి వచ్చి బాబా నువ్వు రక్షించలేదని చెప్పి కామ్గా ఉన్నాడు. మరి నువ్వు దీనికోసం వచ్చేట్లయితే నా దగ్గరికి రానక్కర్లేదు అన్నాడు బాబా. ఎవరికి నష్టం? మనం బాబా మీద అలిగామనుకోండి, ఎవరికి నష్టం? అని ఎన్ని చేసినా బాబా తీర్చలేదు అని అలిగామనుకోండి, నష్టం ఎవరికి? చేస్తూ ఉంటే మాస్టర్ గారు ఏమన్నారు, కనీసం మీకోసం బాబా చేస్తారు. మీ కర్మని ఏదో విధంగా చేసి మీకు చేయడానికే ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన ఎంత చేసినా చేయలేదన్నాం అనుకోండి, హాయిగా ఆయన నెత్తి మీద పాలు పోసినట్టే అన్నారు. అందుకని అంటే ఇట్లాంటి భక్తుల యొక్క సంస్కారాలు చూసిన తర్వాత మనలో లేనిదేంటి, వాళ్ళు ఎలా చేశారు, మనం ఆయన అనుగ్రహం పొందాలంటే మనం ఎలా ఉండాలి. అందుకే చూడండి, ఎవరికి లేని అదృష్టం అందరినీ బాబా పంపించేసినా కానీ ఆయన లాస్ట్ సమాధి చెందేటప్పుడు అతని మాత్రం మిగిలిన వాళ్ళందరినీ భోజనానికి పంపించారు, చేసిరండి అని. అబ్దుల్లాని పిలిచారు, రాలేదు. ఇంకా అప్పాజీ దగ్గర ఈ పాటిల్ దగ్గర బాబా ఆయన మీద కొరిగి ప్రాణం విడిచారట. చూడండి, అంటే ఈ సాయి సన్నిధిలో మనకి నిజంగా ఆయన సన్నిధి లభించాలంటే మన సంస్కారం ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి, మనలోంటి ఎలాంటి భావాలు ఉండాలి, వాళ్ళు ఎలా సేవించి ఎలా చేశారు. వాళ్ళకి ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. ధూమాలు లాంటి వాళ్ళు కానీ వాళ్ళైతే అక్కడ ఎలుకలు చచ్చి పడున్నాయి, తీవ్రంగా ఉంది వ్యాధి అన్నా కానీ బాబా చెప్పారు వెళ్ళటమే. అంటే ఇక మరో ఆలోచన లేదు. అట్లా అద్భుతమైన భక్తుల్లో పైగా బాబా ఎప్పుడు చెప్పేవాట, బాగా గర్వించేవాడని, బలంగా ఉన్నారని బాబాని ఎత్తుకొని రోజు పెట్టేవాడు. ఆ రోజు గర్వంగా అనిపించింది, నేను భీముడు అందరి బలం అంటే బాబాని కనీసం కదల్చుడు కదలలేకపోయాడట. అబ్దుల్లా జాన్ బాబా తాము ఏ మతానికి చెందిన రీతిని జీవిస్తూ సర్వమత సామరస్యం మానవాళికి బోధించారని మనం ఈనాడు గ్రంథాల్లో చదువుతుంటే అదంతా ఒక మధురమైన కలలాగా అనిపిస్తుంది. అంటే ఏంటి, ఆయన అన్ని మతాలు ఆయనకి చెందినట్టుగా జీవించారు కానీ ఆయన ఒక మతానికి చెందినట్టుగా జీవించలేదు.
బాబా తాము ఏ మతానికి చెందని రీతిన జీవిస్తూ సర్వమత సామరస్యం మానవాళికి బోధించారని ఇవాళ చదువుకుంటే బాబా ఎంతటి అద్భుతమైన కార్యక్రమం చేశారంటారు మాస్టర్ గారు. ఆ రోజుల్లో మరి హిందువులను కొట్టుకొని చస్తూ ఉంటే ఆయన దగ్గరికి వచ్చేసరికి ఎంత సామరస్యంగా మత సామరస్యము, సమన్వయము, ఒకే రోజు ఇద్దరు పండుగలు చేసుకునేట్టుగా, వీళ్ళేదైనా ప్రసాదాలు పంచితే వాళ్ళు తినేట్లు, ఇట్లా ఇంత సామరస్యంగా ఎలా ఉండగలిగారు? బాబా అంతటి అద్భుతమైన కార్యక్రమం ఎలా నిర్వహించారు? ఒకే మసీదులో ఇటు పక్కన దీపాలు పెట్టి, ఇటు పక్కన పూజ చేస్తూ, మళ్ళీ వాళ్ళు తెచ్చినప్పుడేమో మళ్ళీ వాళ్ళ సంప్రదాయం తగ్గట్టుగా చేస్తూ, హిందూ భక్తులొచ్చినప్పుడేమో మన గ్రంథాల గురించి చెప్తూ, వాళ్ళకొచ్చినప్పుడేమో వాళ్ళకి అర్థమయ్యేట్టు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సైతం వాళ్ళ మత పెద్దలకు కూడా తెలియని విషయాలు బాబా చెప్తూ, ఇంత అద్భుతంగా ఎలా ఎలా చేశారు ఇదంతా అంటున్నారు మాస్టర్ గారు. ఇప్పుడు చదువుతూ ఉంటే ఒక అద్భుతమైన కళలా ఉంటుంది. కానీ ఆ రోజున ఎంత కష్టంగా ఉండుంటుంది? ఒకళ్ళంటే వాళ్ళకి పడకుండా జీవించే కాలంలో ఎంత కష్టంగా ఉంటుంది. దానికి తోడు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ పాలన. కానీ ప్రజలలో ఆచారాలు, సాంప్రదాయాలు ఎంతో బలీయంగా ఉన్న ఆ కాలంలో ఆయన భౌతిక దేహంతో వారి మధ్య జీవిస్తూ అనుక్షణము 2 మతాల వారి సంకుచిత దృష్టిని ఎదుర్కోవలసి రావడం ఎంత కష్టమో మనం ఊహించవచ్చు. మళ్ళీ ఏ మతానికి వాళ్ళు ఇద్దరికీ అటువంటి సంకుచిత దృష్టే ఉంది. అంటే బాబా ఎంత కష్టపడి దీన్ని చేసుంటారు. ఆయన భౌతిక దేహంతో వారి మధ్య జీవిస్తూ అనుక్షణము 2 మతాల వారి సంకుచిత దృష్టిని ఎదుర్కోవలసి రావడం ఎంత కష్టమో మనం ఊహించవచ్చు. కానీ అన్ని మతాలలోనూ వివేకము, సహృదయత గలవారు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. దానిలో మన హిందువుల్లో అయినా, ముస్లింల్లో అయినా అందరూ ఒకేలా ఉండరు. ఇప్పుడు 100 మందిలో కనీసం 10 మందన్నా మంచివాళ్ళుంటారు, సహృదయత ఉన్నవాళ్ళుంటారు. అదే అంటున్నారు మాస్టర్ గారు. వివేకము, సహృదయత కలవారు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. ముస్లింలో అటువంటి వారు ఆయన వద్దకు వచ్చిన సంగతిలో ఎక్కువ భాగం చరిత్రకెక్కలేదు. అంటే మాస్టర్ గారు అంటున్నారు, బాబా దగ్గరికి ఈ ముస్లింలు కూడా ఇట్లా మంచి విద్యావంతులు, మంచి సంస్కారం కలిగిన వాళ్ళు ఎంతోమంది వచ్చారట. కానీ వాళ్ళ విషయాలన్నీ కూడా చరిత్రకెక్కలేదు. వారిలో కొద్దిమంది వద్ద మాత్రమే కీర్తిశేషులు బివి నరసింహస్వామి సేకరించి మనకు అందించగలిగారు. అట్టి ముస్లిం భక్తులలో అబ్దుల్లా జాన్ ఒకడు. ఇతడు సాకోరికి 4 మైళ్ళలో ఉన్న కొర్హెలా గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. ఈ అబ్దుల్లా జాను షిరిడీకి సాకోరికి 4 మైళ్ళ దూరంలో జీవిస్తూ ఉండేవాడట. అక్కడ నుండి తరచుగా బాబా దర్శనానికి వస్తూ ఉండేవాడు. ఇతడు స్వతహాగా పెషావర్లోని హజారా జిల్లాకు చెందిన టర్బల్లా గ్రామస్తుడు. పఠాన్ జాతివాడు. అతడు తన బాల్యంలోనే స్వగ్రామం విడిచి వచ్చేశాడు. కారణం అతడికి నాన్న వారెవరూ లేరు. పెషావర్లో నుంచి అక్కడి నుంచి తన వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల బాల్యంలోనే స్వగ్రామం విడిచి వచ్చేసాడట. తాను విదేశాలకు వెళ్ళి మక్కా, మదీనా, బాగ్దాద్ వంటి ముస్లిం పుణ్యక్షేత్రాలు సందర్శించదలిచాడు. దారిలో సాయిబాబాను ముస్లిం సిద్ధ పురుషుడు షిరిడీలో ఉన్నారని, అంటే అక్కడి నుంచి తన వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల తను ఏమనుకున్నాడంటే ఈ మక్కా దగ్గరికి, తర్వాత మదీనా, బాగ్దాద్ ఇవన్నీ వెళ్ళి ఆ ముస్లిం సాంప్రదాయంలో పవిత్రమైన పుణ్యక్షేత్రాలను సందర్శించాలన్నట. కానీ దారిలో వస్తూ ఉన్నప్పుడు సాయిబాబా అనే ముస్లిం ఫకీర్ ఉన్నాడు, ముస్లిం మహనీయుడు ఉన్నారు అని చెప్పటం వల్ల ఆయన ఫకీర్లకు ఉదారంగా కానుకలు ఇస్తారని విన్నాడు. అంటే ఏంటి, బాబా కనుక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కానుకలు ఇస్తే అవి తీసుకొని ఈయన మక్కా, మదీనా ఈ పుణ్యక్షేత్రాలని దర్శించవచ్చని అబ్దుల్లా జాన్ అనుకొని బాబా దగ్గరికి వచ్చాడట. ఆయన తనను కూడా మక్కాకు పంపగలరని ఆశించి 1913లో షిరిడీ వచ్చాడు. నాటి స్మృతులు, అటు తర్వాత సాయితో తనకి గల అనుభవాలు ఇలా రాశాడు. నేను మసీదు గేట్లో ప్రవేశించేసరికే బాబా మసీదులో ఉన్నారు. మొదటిసారిగా ఆయన వచ్చినప్పుడు 1913లో మసీదు గేట్లో ప్రవేశించేసరికే బాబా మసీదులోనే ఉన్నారు. నేను ఆయన వంక, ఆయన నా వంక చూసుకున్నాము. మా కన్నులు కలుసుకున్నాయి. తక్షణం ఆయనే నా గురువని తోచి షిరిడీలో ఉండిపోయాను. అంటే కేవలం బాబాని అలా చూసి, బాబా కూడా అలా చూడటంతోటే అతనికి ఎలా అనిపించిందంటే ఇక ఆయనే నా గురువు. తిరగడం అవన్నీ తర్వాత సంగతి. ముందు ఆయనే నా గురువు అని గట్టిగా తెలిసి అట్లా తోచి షిరిడీలోనే ఉండిపోయాను. ఆయన నన్ను, కొందరు ఫకీరులను పుష్కలంగా పోషిస్తూ ఉండటంతో నేను వారి చెంతనే జీవితం సుఖంగా గడుపుతూ ఉండిపోవాలనుకున్నాను.
అంటే బాబా దగ్గరికొచ్చి ఇవన్నీ గూడా పనిచేసేవారు గదా! అట్లా ఈ ఫకీరు ఇంకా మిగిలిన వాళ్ళకి గూడా బాబా బాగా అత్యంత ఎక్కువగా వాళ్ళకిస్తూ వాళ్ళని పోషిస్తూ ఉన్నారట. ఇంకేముంది హాయిగా బాబా సన్నిధిలో జీవితం సుఖంగా ఉంది. ఇక్కడే ఉండిపోవాలని అనుకున్నారట. చిన్న వయసు కావడం వలన నాకు జీవితంలోని గంభీరమైన విషయాలను గూర్చిన అవగాహన లేదు. చిన్న వయసులోనే గ్రామం నుంచి వచ్చేసాడు కాబట్టి, ఇతనికి జీవితంలో గంభీరమైన విషయాల గురించి అవగాహన లేదని తనే చెప్పుకున్నాడు. అయినా బాబాతో కలిసి ఉండటం వల్ల నా మనసు మారింది. నేను షిరిడీ వచ్చే నాటికి హిందువులందరినీ నా శత్రువులుగా తలిచేవాడిని. వాళ్ళకున్న ఇబ్బందే మెయిన్ అది. అందుకని ఇతను షిరిడీ రావడానికి ముందు హిందువులందరూ గూడా శత్రువులు అనుకునేవాడట. బాబా సన్నిధిలో వచ్చి బాబా సన్నిధిలో ఉండటం మొదలుపెట్టాక అతనికి హిందువులందరినీ నా శత్రువులు తలిచేవాడిని. 3 సంవత్సరాలు బాబాతో కలిసి జీవించాక వారిని నా సోదరులుగా తలచనారంభించాను. ఇప్పుడు బొంబాయిలోని హిందువులు మసీదులను, ముస్లింలను నాశనం చేయాలని, ముస్లింలు హిందువులను వారి దేవాలయాలను నాశనం చేయాలని తలపడడం చూస్తే నాకెంతో బాధేస్తూ ఉండేది. ఇద్దరు ఒకరినొకరు నాశనం చేసుకోవడమే జరిగితే వారి వారి స్థానంలో ఇతర మతాల వారికి తావేర్పడుతుంది. అంటే ఇవన్నీ ఆలోచించరు. క్షణికంగా వాళ్ళకున్న అప్పుడున్న పరిస్థితిలో ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలని చూస్తున్నారు గానీ, ఇటు హిందువుల్ని, ముస్లింలని వాళ్ళు వీళ్ళు నాశనం చేసుకుంటే ఇక వేరే మతాలొచ్చి స్థిరపడతాయే గానీ, మీ ఇద్దరికీ ఉపయోగం లేదనే విషయం అప్పుడు ఎవరికీ తట్టదు. అందుకని ఇతను అంటున్నాడు, వచ్చినప్పుడు నేను కూడా అలానే వచ్చాను. కానీ బాబా సన్నిధిలో 3 సంవత్సరాలు జీవించాక ఈ హిందువులందరినీ కూడా నా సోదరులుగా తలచనారంభించాను. ఇప్పుడు బొంబాయిలోని హిందువులు, ముస్లింలు ఒకడినొకడు చంపుకొని నాశనం చేసుకోవాలని చూస్తూ ఉంటే బాధేస్తూ ఉండేది. ఇద్దరు ఒకడినొకళ్ళు నాశనం చేసుకోవటం వలన ఇద్దరు కాకుండా వేరే వాళ్ళొచ్చి స్థిరపడతారు అనేది అనిపించి ఉండేది. బాబా మహాసమాధి చెందే నాటికి నా వయసు 22 సంవత్సరాలే. కనుక వారి నుండి నేనే ఆధ్యాత్మికంగా చాలినంత మేలు పొందలేకపోయాను. చిన్నవాడు అవటం జీవితంలో గంభీరం. ఏదో అక్కడికి వెళ్ళి మక్కా, మదీనా ఇవి చూద్దాం అనుకున్నాడు. బాబా దగ్గరికి వస్తే ఫకీర్లకి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు కనుక నన్ను కూడా బాబా తమ ఖర్చుతోటి మక్కాకి పంపుతాడనుకొని వచ్చారు. కానీ చూసిన తర్వాత గట్టిగా బాబా దగ్గర ఆయనే తన గురువు అని గట్టిగా తోచి ఇంకక్కడే ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత చిన్నగా పరివర్తన కలిగింది. బాబా సమాధి చెందే నాటికి 22 సంవత్సరాలే. అంటే 1900 అంటే అప్పుడు 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అప్పుడు వచ్చినట్టు అతను బాబా దగ్గరికి. కనుక వారి నుండి నేను బాగా ఆధ్యాత్మికంగా కావాల్సినంత చాలినంతగా మేలు పొందలేకపోయాను. ఎందుకంటే చిన్నవాడు అవటం వల్ల, జీవితంలో అన్ని విషయాలు గంభీరంగా తెలియకపోవటం వల్ల. నేను బాధతో యాత్రలు చేయసాగాను. నేను 1926లో ఉత్తర దేశానికి తిరిగి వెళ్తూ ఉన్నాను. స్వాట్ లోయలో అరుణ్ బాబా అను మహాత్ముని దర్గా చూశాను. అతడు మహమ్మద్ ప్రవక్త గారి వంశస్థుడు. అంటే ఇక బాబా సమాధి అయిన తర్వాత ఇతనేం చేశాడంటే, అయ్యో! నేను పొందాల్సినంత పొందలేకపోయాను బాబా దగ్గర. నేను చిన్నవాడు అవ్వటం వల్ల నాకేం తెలియకపోవట్లే అని బాగా బాధపడి, ఆ బాధతోటి ఏం చేశాడట, యాత్రలు చేయటం మొదలుపెట్టాడు. అట్లా చేస్తూ 1926లో ఈ ఉత్తర దేశానికి నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక లోయలో, స్వాట్ లోయలో అకున్ బాబా అనే మహాత్ముని దర్గా చూశాడు. అంటే ఆయన సమాధి, ఆ దర్గా. అతడు మహమ్మద్ ప్రవక్త గారి వంశస్థుడు. లార్డ్ రాబర్ట్స్ అను ఆంగ్ల సేనాధిపతి పశ్చిమ ప్రాంతంలోని ముస్లిం జాతులను అణిచివేయడానికి తరలి వస్తూ ఉండగా, ఒకచోట ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక నిలిచిపోయాడు. అంటే ఆ బ్రిటిష్ కాలంలో వాళ్ళు, ఇక్కడ లార్డ్ రాబర్ట్స్ అనేవాడు ఈ ఆంగ్ల సేనాధిపతి ఈ పశ్చిమ ప్రాంతంలోని, ఇక్కడేమో ఉత్తరంలో ఉన్నారు కదా, పశ్చిమ ప్రాంతంలోని ముస్లిం జాతులు నడిచివేయడానికి అని చెప్పి వస్తూ ఉన్నాడట. వస్తూ ఉంటే ఒకచోట ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక నిలిచిపోయాడు. అకున్ బాబా తమ అద్భుత శక్తి చేత లార్డ్ రాబర్ట్స్ను 11 మాసాల పాటు ఒక కొండ మీద నిలిపివేశారు. అంటే అప్పట్లో ఆయన ఏం చేశారంటే, వచ్చిన ఈ బ్రిటిష్ సేనాధిపతిని ఆయన కట్టిపడేశారు. యోగశక్తితోటి కదలలేకుండా చేసి పడేశారు. ఎందుకు వస్తున్నాడు ఆయన అంటే, ఈ ముస్లిం మతాల వారిని అణిచివేయాలని వస్తూ ఉన్నాడు. అకున్ బాబా యొక్క సమాధిని దర్శించాడనమాట. అతడు తన స్థితి విక్టోరియా రాణికి తెలుపుకున్నాడు. అంటే ఆ కొండ నుంచి కదలలేకుండా ఉన్నాను అని చెప్పి ఎవరు,
ఈ బ్రిటిష్ సేనాధిపతి ఎవరినైతే అకున్ బాబా తన యోగ శక్తితోటి కట్టివేశారో, ఆయన విక్టోరియా రాణి కూడా చెప్పుకున్నాడట, నేను అక్కడి నుంచి కదలలేకుండా ఉన్నానని. ఆ రోజుల్లో అకున్ బాబా మహిమల గురించి ప్రజలు ఎంతగానో చెప్పుకునేవారు. నేనొక రాత్రి ఆయన సమాధి వద్ద నిద్ర చేశాను. అంటే 26లో అటు వెళ్తున్నప్పుడు అక్కడ ఆ దర్గాని దర్శించాడు గదా! అందుకని నేనొక రాత్రి ఆయన సమాధి వద్ద నిద్ర చేశాను. సాయిబాబా నన్ను తమ రక్షణలోకి తీసుకొని ఉద్ధరించాలని ప్రార్థించుకొని పడుకున్నాను. చూడండి, అయితే బాబాని తన గురువు అనుకున్నాడు గదా! ఈ అకున్ బాబా దర్గా దగ్గర, సమాధి దగ్గర నిద్రించినా గానీ, అక్కడ ఏం ప్రార్థన చేశాడట? బాబాని నన్ను తీసుకొని రక్షించాలి, తమ రక్షణలోకి తీసుకొని నన్ను ఉద్ధరించాలని జెప్పి ప్రార్థించుకొని పడుకున్నాను. కానీ నాటి రాత్రి నాకు దర్శనమిచ్చింది అకున్ బాబా కాదు, సాయిబాబా. నా తల వద్ద కుర్చీలో కూర్చొని దర్శనమిచ్చారు. కానీ ఏమీ మాట్లాడలేదు. బాబా నన్ను తమ రక్షణలోకి తీసుకొని నన్ను ఉద్ధరించాలి అని చెప్పి అకున్ బాబాని ప్రార్థన చేశాడక్కడ. చేస్తే ఆ రోజు రాత్రి స్వప్నంలో బాబా కనిపించారట. బాబా కనిపించి ఎట్లా ఉన్నారు? ఈయన పడుకొని ఉంటే ఈయన తల దగ్గర అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నారంట, గానీ ఏమీ మాట్లాడలేదు. నిద్ర లేచాక నిజానికి నేనింకా సాయిబాబా రక్షణలోనే ఉన్నానని తెలుసుకున్నాను. అందుకే బాబా దర్శనమిచ్చి అనుగ్రహించారు. అంటే అది నిద్ర లేచిన తర్వాత నేను మళ్ళీ వేడుకుంటున్నానే గానీ నిజానికి నేను ఆల్రెడీ బాబా రక్షణలోనే ఉన్నాను అని. నేను ఆయనను ప్రార్థించలేదు, అకున్ బాబానే ప్రార్థించాను. కానీ సాయిబాబా నాపై దయతో షిరిడీకి 1500 మైళ్ళ దూరంలో ఉన్న నా వద్దకు తమకే తామే వచ్చారు. చూడండి, అక్కడ గమ్మత్తేంటంటే అతనేమంటున్నాడు? నేనక్కడ బాబాని ప్రార్థించలా, అకున్ బాబాని ప్రార్థించాను. ఏమని? నన్ను సాయిబాబా తమ రక్షణలోకి తీసుకొని ఉద్ధరించాలని. నేను బాబాని ప్రార్థించకపోయినా గానీ బాబానే దర్శనమిచ్చి, అందుకే అంటున్నాడు, షిరిడీకి 1500 మైళ్ళ దూరంలో ఉన్న నా దగ్గరకు తామే వచ్చారు. కనుక 5 సంవత్సరాల వారి చెంతనున్నప్పటికీ వారు నాకెట్టి సహాయము చేయక వంచారన్న నా భావం సరికాదని గుర్తించారు. ఇతనికి కూడా అంటే ఏంటి, బాబా దగ్గర చాలంత పొందలేకపోయారు అనుకుంటున్నాడు కదా. అంటే ఈ ఉద్దేశం రాగానే ఆయన అతని మహాత్ముడు చేయాలనుకుని ఉంటాడు. అందుకని 5 సంవత్సరాలు ఉన్నా గానీ నన్ను అంతగా చేయలేదు, నన్ను మోసం చేశారు బాబా అనుకునేవాడట. అంటే ఎక్కడో ఒక భావం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు వారి చెంతన ఉన్నప్పటికీ వారు నాకెట్టి సహాయము చేయక వంచారన్న నా భావం సరికాదని గుర్తించాను. అంటే బాబా దర్శనం ఇచ్చిన తర్వాత. ఈ దర్శనం అయ్యాక వారిపై విశ్వాసం పెరిగి తిరిగి షిరిడీ ప్రాంతాలకు వచ్చేశాను. ముందేమో బాబా సమాధి అయిన తర్వాత నేను ఏమీ పొందలేదని చెప్పి వెళ్ళిపోయి యాత్రలు చేస్తూ ఇట్లా అకున్ బాబా సమాధి దగ్గరికి వచ్చి అక్కడ ఆయన్ని ప్రార్థిస్తే అక్కడ బాబా దర్శనం ఇచ్చిన తర్వాత అతని విశ్వాసం పెరిగి నేను బాబా రక్షణలోనే ఉన్నాను, అందుకే ఆయన అక్కడి నుంచి వచ్చి మరీ దర్శనం ఇచ్చారు నాకు అని చెప్పి నేను అకున్ బాబాని ప్రార్థించాను, బాబాని ప్రార్థించలేదు అని గుర్తించి మళ్ళీ బాబా దగ్గరికి అంటే షిరిడీ ప్రాంతాలకు వచ్చాడట. నేను 1924లో వివాహం చేసుకొని సాకోరికి 4 మైళ్ళలో ఉన్న కొర్హల్లో ఉంటున్నాను. 2 లేక 4 సంవత్సరాలకు ఒకసారి బాబా నాకు దర్శనం ఇస్తూ ఉండేవారు. అంటే 26 తర్వాత కూడా బాబా ఆయనకి దర్శనం ఇస్తూ ఉండేవారట. ఆయనకి పెళ్లి చేసుకొని ఆ దగ్గరలోనే ఉంటే 2 లేక 4 సంవత్సరాలకు ఒకసారి బాబా నాకు దర్శనం ఇస్తూ ఉంటారు. వారి జీవిత కాలంలో ఆయన చుట్టూ జనం చేరటం వల్ల మసీదులో ఆయన చెంతన కూర్చోడానికి చోటు దొరికేది కాదు. మరి అంతమంది జనం వచ్చి బాబా చుట్టూ ఉంటే అక్కడ కూర్చోడానికి చోటు దొరికేది కాదు. కుక్కలు మొదలగు ప్రాణులు వారి చుట్టూ ఎన్ని చేరేవో. ఇప్పుడు అంటే 1925 ప్రాంతం గురించి చెప్తున్నాడు. దాదాపు అంతమంది జనం కానీ కుక్కల వంటి ప్రాణులు కానీ అక్కడ లేవు. అదే ఇప్పుడైతే మొత్తం నిండిపోయి ఉంటుంది. కానీ 1925లో అంటే బాబా 8 సమాధి అయిన తర్వాత ఫస్ట్ 7 ఇయర్స్లో అప్పుడు దాకా ఉన్న రష్ అంతా తగ్గిపోయింది. క్రమంగా అక్కడ బాబా సమాధి అయ్యారని చెప్పి అక్కడ ఉండే భక్తుల సంఖ్య తగ్గింది, పైగా ఖాళీగా ఉందట. కుక్కల వంటి ప్రాణులు కానీ ఇప్పుడు అక్కడ లేవు. మసీదు దాదాపు నిర్మానుష్యంగా ఉంటుంది. బాబా అంతటి వారి వైభవమే ఇంత అశాశ్వతమైతే, ఇంత త్వరగా అంతరించిపోతే ఇక నాలాంటి క్రిమి సంగతి వేరే చెప్పాలా అంటున్నాడు. కానీ తనకి తెలియదు కదా ఇప్పుడు ఎలా ఉందో, దర్శనానికే రోజులు పడుతుంది. అప్పుడున్న పరిస్థితి చెప్తూ ఉన్నాడు. బాబా అంతటి వారికే అక్కడే ఇంత అయిపోతే ఇక నాలాంటి క్రిమి అంటే చిన్న పురుగు లాంటి వాడిని, నా సంగతి వేరే చెప్పాలా అని. బాబా సన్నిధిలో నేను చూచినప్పుడు రోహిల్లాలు ఎవరూ లేరు, కానీ వారి వద్దకు వచ్చిన పఠానులు కొందరు మతమౌఢ్యం వహించారని తెలుసు. బాబా దగ్గర ఈ హిందువుల గురించి వారితో పోరాడి ఆఖరికి బాబా నేను కరదీసుకుని కొడదామని అక్కడ దాకా వెళ్ళిన పఠానులు వీళ్ళందరూ ఉన్నారు.
అదే చెప్తున్నాడు. వారికొచ్చిన పఠాన్ కొందరు మతమౌఢ్యం వహించారని తెలుసు. బాబాసాహెబ్ తార్కట్ నాకొక సంఘటన గురించి చెప్పాడు. ఒకనాటి రాత్రి అతడి చావడిలో బాబా ప్రక్కన పడుకున్నాడు. ఎవరు? ఈ బాబాసాహెబ్ తార్కాడ్. రాత్రి అతడు చావడిలో పడుకొని బాబా ప్రక్కనే పడుకున్నాడు. అంతకు కొద్ది ముందే కాందహార్ నుండి వచ్చిన మీర్జమాన్ అనే పఠాను తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా నిద్రలేచాడు. ఈ తార్కాడు ఇతనికి చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ అనుభవం చెప్పాడట. ఒకసారి నేను బాబా దగ్గర పడుకున్నాను నైట్ చావడిలో. అప్పుడు అక్కడికి కొంతకు ముందే వచ్చిన కాందహార్ నుండి వచ్చిన మీర్జమాన్ అనే పఠాను తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా నిద్రలేచాడు. అసలు హిందువులందరూ ఇస్లాం ధర్మాన్ని పాడు చేస్తున్నారని, కనుక తాను కత్తిపట్టి వారి గొంతులు కోసేసి వారి నుండి బాబాను విడిపించనివ్వమని బాబాను అనుమతి కోరాడు. అంటే ఏమనుకుంటున్నాడు? ఈయన ముస్లిం ఫకీరు, హిందువులు కూడా వచ్చి నివేదిస్తూ ఉన్నారు, కనుక బాబా అనుమతిస్తే వీళ్ళందరి గొంతులు కోసేసి, అక్కడ మసీదులో ఉన్న వాళ్ళ హిందువులు అందరి గొంతులు కోసేసి వాళ్ళ బారి నుంచి బాబాను రక్షిస్తానని చెప్పి దానికి నాకు అనుమతి ఇవ్వని అడిగాడట. ఇవ్వని బాబాను అనుమతి కోరాడు. అదంతా భయంతో విన్న తార్కాడ్ ఆ దుష్టుడు తనను కూడా నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడేమన్న భయంతో ఆ మాటలు వింటున్నాడు. కానీ సాయిబాబా తాము కేవలం ఒక పిచ్చి ఫకీరని, తమను పూజించే హిందువులందరూ పిచ్చివారని, వారు తమను ఆరాధించడానికి కారణం వారి పిచ్చేరని చెప్పి అతన్ని సమాధానపరిచారు. చూడండి బాబా ఎట్లా చెప్తున్నారు. నేను కేవలం పిచ్చి ఫకీర్నే, నన్ను పూజించే హిందువులందరూ కూడా పిచ్చివారే, వారు తమను ఆరాధించడానికి కారణం వారి పిచ్చేరని చెప్పి అతన్ని సమాధానపరిచాడు ఆ పటాన్ని. మీర్జమాన్ గొంతులే కోయదలిస్తే తమ గొంతే కోయాలని బాబా అంటున్నారు. ఆ హిందువుల గొంతు కాదని చెప్పారు. ఆ తర్వాత మీర్జమాన్ ఊరుకున్నాడు. నాగ్పూర్ జిల్లాకు చెందిన అబ్దుల్లా ఖాన్ మరొక ముస్లిము 3-4 మాసాలు బాబా సన్నిధిలో ఉన్నాడు. బూటి, మహాత్మా గాంధీ వంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధం కల అతడు ఒక పత్రికా విలేకరి. అతను భారతదేశానికి పఠానే గాని రోహిల్ఖండ్కు చెందినవాడు కాదు. అతని హృదయం కూడా పరమత ద్వేషంతో నిండి ఉండేది. అంటే వీళ్ళందరికీ అలా చిన్నప్పటి నుంచి నూరు పోసేవాళ్ళు. హిందువులు మనకి శత్రువులు, మన ధర్మమే ఇక్కడ ఉండాలి అని. మన దేశంలో వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మతం స్థిరపడిన తర్వాత కూడా ఇక్కడే జీవిస్తూ వీళ్ళందరికీ కూడా బాగా ఫీడ్ చేసేవాళ్ళు అట్లా. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎట్లా తయారయ్యారంటే అందరూ హిందూ మతాన్ని ద్వేషించటం, వీళ్ళందరినీ అవకాశం ఇస్తే చంపేద్దాం అన్నంతగా. ఇతని హృదయం కూడా అంతా పరమత ద్వేషంతో నిండి ఉండేది. అతడు షిరిడీలో ఉంటున్నప్పుడు బాబా తనను వంచారని అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండేవాడు. ఇతను కూడా మనసులో అట్లానే ఉంది. అబ్దుల్లా కూడా, ఇతనికి కూడా ఎవరితను అబ్దుల్లా ఖాన్ ఈ పత్రికా విలేకరి, పైగా రాజకీయ నాయకులతో వీళ్ళతో సంబంధం ఉంది. పైగా బూటీతోటి, తర్వాత మహాత్మా గాంధీ తోటి, వీళ్ళందరితోటి వీళ్ళు చెప్పుకున్నాడు బాబా తనను వంచారు అని చెప్పి అప్పుడప్పుడు చెప్పుకుంటుండాడు. ఒకసారి ఇతడు నానా చోప్దార్ను కొట్టడం వల్ల కోపర్గాం మెజిస్ట్రేట్ అతనికి జైలు శిక్ష లేక 15 రూపాయల జరిమానా చెల్లించాలని శిక్ష విధించారు. అతడి తరపున హామీ ఇచ్చేవారు ఎవరు లేనందున కొద్ది కాలం అతడు జైల్లోనే ఉన్నాడు. ఒకసారి ఇతని కొట్టాడట నానా చోప్దార్ని కొట్టడం వల్ల, అంటే ఇతనికి మరి అంత పర్వత ద్వేషం ఉంది కదా, ఆ ద్వేషంతో ఒకసారి కొడితే అప్పుడు ఆ కోపర్గాం మెజిస్ట్రేట్ ఇతనికి జైలు శిక్ష కానీ లేదా 15 రూపాయలు జరిమానా కట్టమని కానీ చెప్పారట. కానీ అతని తరపున హామీ ఇచ్చేవారు ఎవరు లేనందున కొద్ది కాలం అతను జైల్లో ఉన్నాడు. అప్పుడు బూటీ ఆ 15 రూపాయలు అతనికి పంపారు. అంటే అది కట్టేవాళ్ళు కూడా లేరు. తర్వాత బూటీ 15 రూపాయలు పంపారు. అంటే బూటీతో సాన్నిహిత్యం ఉంది కదా ఇతనికి. బూటీ 15 రూపాయలు అతనికి పంపారు. అది తీసుకొనక నన్ను ఎవరు వంచారో ఆయనే 15 రూపాయలు చెల్లించాలి కానీ ఇంకెవరూ కాదు అన్నాడు. పిచ్చివాళ్ళు ఎట్లా ఉంటుంది, ఆయన ఎవరు వంచారో అసలు వంచారో అనుకుంటుంది అతనే. నన్ను ఎవరు వంచారో వాళ్ళే నాకు ఆ 15 రూపాయలు కట్టాలి కానీ వేరే వాళ్ళు కాదు అని చెప్పి ఇంకెవరు కాదు. అప్పుడు బాబా తమ జేబులో నుండి 15 రూపాయలు తీసి పంపించి అతని విడుదల చేయించారు. ఇతను ఒకప్పుడు బాబాతో, ఇక్కడ మీరు ఈ తతంగం అంతా జరగనిస్తూ పవిత్రమైన ఇస్లాం ధర్మాన్ని భ్రష్టం చేస్తున్నారు, మీ గొంతు కోయవలసిందే అన్నాడు. ఇతను కూడా, బాబా మీరు ఇక్కడ చేసే ఈ తతంగం అంతా చేస్తూ ఇదంతా జరగనిస్తూ, అంటే మరి మసీదులో దీపాలు వెలిగించి గంధంతో పూజ చేయటం, లేకపోతే మామూలు మన హిందూ సాంప్రదాయంలో పూజ చేయటం, తులసిని పూజించడం, ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా,
అందుకని మీరిక్కడ ఈ తతంగం అంతా జరగనిస్తూ పవిత్రమైన ఇస్లాం ధర్మాన్ని భ్రష్టం చేస్తున్నారు. మీ గొంతు కోయవలసిందే అన్నాడు. అప్పుడు బాబా ఫక్కున నవ్వారు. వెంటనే అతడు ఆయనను క్షమాపణ కోరాడు. బాబా మళ్ళీ అలానే నవ్వారు. బాబా సశరీరులుగా ఉండగా ఆయన త్వరలో సమాధి అవుతారేమోనని, అంతటితో వారి ప్రభావం అంతరించిపోతుందేమోనని ఎవరో ఆయనతో అన్నారు. అప్పుడు ఆయన మరాఠీ భాషలో, నేను సమాధిలో ఉండి కూడా అవసరమేస్తే కర్రతో కొడతాను అన్నారు. నక్కిస్తాను వేరే, కానీ ఇతను వీళ్ళకి చెప్తున్నాడు అవసరమైతే కర్రతో కొడతానని. బాబా చెప్తున్నారట. బాబాకే చెప్పారంట, బాబా మీరు సమాధి అయితే మీ ప్రభావం అంతా తగ్గిపోతుందంటే అట్లాంటిది ఏమీ లేదు, సమాధి నుంచి కూడా కర్రతో కొడతానన్నారట. అంటే ఆయన శరీరం త్యజించాక కూడా వారి ప్రభావము సామర్థ్యము అంతరించిపోదని వారి భావం అంటున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి, సమాధి నుంచి రక్షించినట్టుగానే అవసరమైతే కర్ర తీసుకొని వేస్తారనమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.